అండి. మీకు మటన్ ఇష్టమా? కానీ మటన్ చేసుకోవడం రాదా? కానీ చాలా టేస్టీగా మటన్ తినాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సింపుల్‌గా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే మటన్ కర్రీ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది పాతకాలం పద్ధతిలో చేసుకుంటున్నాము. ఇదొచ్చేసి మా జేజనాన్న అంటే మా తాతయ్య మాకు నేర్పించారు. సో, ఆయన అయితే ప్రతి వంట ఇలాగే చేసేవాళ్ళనమాట. చాలా టేస్టీగా ఉండేది. దానికోసం ముందుగా మనం మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత అందులో జింజర్ పేస్టు, ఇంకా వచ్చేసి కారం, పసుపు, ఇంకా ఆయిలు, ఇంకా వచ్చేసి టమోటో, ఆనియన్స్ ఇవంతా కూడా ఇందులోనే వేసుకొని మనము బాగా కలిపెట్టుకోవాలి. టమోటో, ఆనియన్ అవంతా కూడా ఇందులోనే వేసేసి ఆయిల్ అంతా బాగా కలిపెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే మీకు టైం ఉందా ఒక 1 అవర్ అట్లాగా వదిలేసేయండి. బాగా మిక్స్ చేసేసేయండి. బాగా ముక్కకి పట్టేటట్టు అంతే బాగా అట్లాగా ఒక 1 అవర్ పక్కన పెట్టేసి ఇంక డైరెక్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టేసేయండి. మీకు మటన్ ఉడకడానికి టైం పట్టద్ది కదా! సో, వాటర్ ఏం వేయొద్దు. వాటర్ ఏం వేయకుండా పెట్టేసేయండి. ఒక 50% ఉడుకుతుంది కదా! అంటే పట్టుకొని చూడండి. కొంచెం ఒక 50% ఉడికిన తర్వాత అప్పుడు అందులో వాటర్ వేయండి. అప్పుడు వాటర్ వేసిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు కలిపెట్టుకున్నాం కదా! అదంతా కూడా బాగా ముక్కకి పడుతుందనమాట. సో, ఒక 50% మటన్ ఉడికిపోయిన తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలి ఆ గ్రేవీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతే చాలా సింపుల్ అనమాట. వాటర్ అంతా మీకు ఎంత కావాలంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వండి. తర్వాత మీకు మసాలాలు ఏది కావాలంటే అది వేసుకోండి. మేమైతే ఓన్లీ ధనియా పౌడర్ యూజ్ చేస్తాము. మటన్ మసాలా ఏం యూజ్ చేయము. ఇలా చేశారంటే మటన్ వాసన అనేదే రాదు. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాగలేకుంటే అప్పుడు చెప్పండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఒకసారి చేసి కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.